ఈ వ్యక్తి సముద్రంలో ఒక షాకింగ్ రహస్యాన్ని కనుగొన్నాడు. అతను ముందున్న దృశ్యాన్ని చూసి స్తబ్దుడయ్యాడు. చాలా మందమైన, బరువైన ఇనుప గొలుసు సముద్రం మధ్యలో దూరంగా వ్యాపించి ఉంది. అవి ఒకటి కాదు, చాలా గొలుసులు. ఏదో చాలా పెద్ద భారీ జీవి ఈ గొలుసులతో కట్టబడినట్లు అనిపించింది. అతని గుండె వేగంగా కొట్టుకోవడం మొదలైంది. అతను త్వరగా నీటి ఉపరితలంపైకి ఈదుకుంటూ వచ్చాడు, ఏం జరుగుతుందో చూడటానికి. కానీ అతను ముందు చూసిన దృశ్యం అతన్ని ఆత్మస్థైర్యం కోల్పోయేలా చేసింది. దాదాపు 100 మీటర్ల ఎత్తైన ఒక భారీ అల అతని వైపు వేగంగా వస్తోంది. ఆ మరణాంతక క్షణంలో అతని పక్కన నిలబడిన ఒక చిన్న గాడిద ఎగరగలిగే రెక్కలు కలిగినది. త్వరగా తన రెక్కలను విప్పి ఆ గాడిద అతన్ని నీటి నుండి బలంగా బయటకు లాగింది. ఆ అలను ఎదుర్కొంటూ ఆ చిన్న గాడిద ఎలాగోలా అతన్ని తీసుకుని ఎగిరిపోయింది. ఆ భారీ అల గడిచిపోయిన తర్వాత సముద్రం మళ్లీ శాంతంగా మారింది. కానీ అతని కళ్ళు మళ్లీ ఆ భయంకర గొలుసుల వైపు వెళ్ళాయి. ఆ గొలుసులతో ఒక పర్వతం లాంటి భారీ ముక్క కట్టబడి ఉందని చూశాడు. మొదటి చూపులో అది తేలియాడే ద్వీపంలా కనిపించింది. కానీ నిజమైన ఆశ్చర్యం అతను ఆ ద్వీపానికి కళ్ళు ఉన్నాయని చూసినప్పుడు వచ్చింది. ఆ కళ్ళు చాలా పెద్దవి, వాటిలో దుఃఖం, కరుణ స్పష్టంగా కనిపించాయి. ఆ కళ్ళు అతని సహాయం కోసం వేడుకుంటున్నట్టు అనిపించాయి. అతని హృదయం కరిగిపోయింది. ఈ నిస్సహాయ జీవిని విడిపించాలని అతను నిర్ణయించుకున్నాడు. అతను మళ్లీ జాగ్రత్తగా చూడటం మొదలుపెట్టాడు. అప్పుడు అతనికి అర్థమైంది, అది ద్వీపం కాదని, అది ఒక పురాతన భారీ తిమింగలం, ఇనుప గొలుసుతో క్రూరంగా కట్టబడింది. ఆ భారీ తిమింగలం కళ్ళ నుండి ముత్యాల కన్నీళ్లు కారుతున్నాయి. ఈ దృశ్యం చాలా బాధాకరంగా ఉంది. దాన్ని కాపాడాలనే కోరిక అతని మనసులో మరింత బలపడింది. అప్పుడతని చూపు ఆ తిమింగలం యొక్క గుహలాంటి ముక్కుపై పడింది. అతని మనసులో ఒక ధైర్యమైన ఆలోచన వచ్చింది. అతను వెంటనే తన మాయా గాడిద మీద ఎక్కి నేరుగా తిమింగలం ముక్కు లోపలికి వెళ్ళాడు. ముక్కును కొంచెం గీకితే తిమింగలం తుమ్ము కొట్టవచ్చని అతనికి తెలుసు. అతను గాడిదను దాని రెక్కలతో ముక్కు బోడలను తాకమని చెప్పాడు. రెక్కలు కదలడం మొదలైనప్పుడు తిమింగలం ముక్కులో గిరిగింతలు పెరిగాయి. తిమింగలం ఇప్పుడు తుమ్ము ఆపుకోలేకపోయింది. నీటిలో నెమ్మదిగా అది తన పర్వతం లాంటి తలను పైకి ఎత్తింది. తల ఎత్తగానే సముద్ర జలం దాని ముక్కులోకి నిండడం మొదలైంది. దాంతో పాత తుండిన ఇనుప గొలుసు నెమ్మదిగా విరిగిపోవడం మొదలైంది. అప్పుడు తిమింగలం తన తలను పూర్తిగా ఎత్తగానే మిగిలిన గొలుసులు కూడా ఒక్కొక్కటిగా విరిగిపోయాయి. ఆ తర్వాత ఒక భీకరమైన తుమ్ముతో తిమింగలం పూర్తిగా ఆ గొలుసుల నుండి విముక్తి పొందింది. అతను మరియు ఎగిరే గాడిద కూడా సమయానికి అక్కడి నుండి బయటపడ్డారు. కానీ ఆ గాడిద సాధారణ జంతువు కాదు. నిజానికి అది ఒక దివ్య గుర్రం. ఒక రోజు ఆటగా భూమిపైకి వచ్చింది. ఆ రోజు అది ఒక రైతు గోధుమ పొలాన్ని నాశనం చేసింది. ఈ వ్యక్తి ఆ పొలాన్ని కాపాడేందుకు నియమించబడ్డాడు. ఒక రోజు అమాయ గుర్రం పొరపాటున నదిలో పడిపోయింది. ఈ దయాళుడైన వ్యక్తి ఒక తాడు వేసి దాన్ని బయటకు లాగి పట్టుకున్నాడు. అతను గుర్రాన్ని కట్టబోతుండగా దాని కళ్ళలో పశ్చాత్తాప కన్నీళ్లు కనిపించాయి. అతని హృదయం తరిగిపోయింది. అతను గుర్రం నుండి ఎవరిని హాని చేయకూడదని ఒక వాగ్దానం తీసుకున్నాడు. దాన్ని విడిపించాడు. ఆ గుర్రం అతని దయతో చాలా సంతోషించి మరుసటి రోజు అతనికి 2 అందమైన గుర్రాలను బహుమతిగా ఇచ్చింది. తాను ఒక సాధారణ చిన్న గాడిదగా మారింది. కానీ దాని శక్తి, మాయాజాలం అలాగే ఉన్నాయి. ఇప్పుడు ఆ గాడిద మెరుపు వేగంతో పరిగెత్తగలదు, ఆకాశంలో కూడా ఎగరగలదు. అప్పటి నుండి అది ఈ దయాళుడైన వ్యక్తికి ఉత్తమ స్నేహితుడైంది.